నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాను విద్యా వైద్య రంగంలో మొదటి స్థానంలో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు. లక్షడిపేట పట్టణంలో రేపు నూతనంగా నిర్మించిన స్కూలు కళాశాల భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణ ఆధునీకరణలో భాగంగా మంచిర్యాల పట్టణంలో రోడ్ల వేలపు విద్యుదీకరణ, డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టామని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు మంచిర్యాల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మా బాధలు వాళ్ళకి ఏమర్థం, వాళ్ళు ఏం చేయాలో అర్థమైతే లేదు. ఒక పక్క బీజేపీలో ఒక టీఆర్ఎస్. ఎంత విచిత్రం అంటే, ఒకరికి మంత్రి ఇస్తే కాంగ్రెస్ నుంచి మంత్రి అయితే టీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళు స్టేటస్ పెట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పార్టీ చేసుకుంటారు. దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎంత దీనస్థితిలో ఉన్నారనేది. ఈ కాన్స్టిట్యూన్సీ నేను ఎమ్మెల్యే సంగతి వాళ్ళు మర్చిపోయింది. నేను నా సంగతి వాళ్ళకి తెలుసు అనుకుంటున్నాను. ఇక మళ్ళీ చెప్పడం అవసరం లేదు. మిగిలింది వాళ్ళిద్దరు పంచుకుంటాను. రోజు నేనేం పోతా తెల్లారు నువ్వు నేను పోయినా కాబట్టి మళ్ళీ రా అని చెప్పి దానికి ఉదాహరణ మొన్న చెప్తాను. 2 రోజుల కింద అనుకుంటాను. 2 రోజుల కింద మాజీ ఎమ్మెల్యే గారు మన మార్కెట్కి పోయిన అక్కడికి, మన నస్పూర్ మార్కెట్ పోయి అభివృద్ధిని అడ్డుకుంటానని చెప్పాను. ఎలక్షన్ల ముందు నేను ఫోటోలు ఇస్తాను. ఆ మార్కెట్ సంవత్సరం అంటే నేను ఎలక్ట్ అయ్యే వరకు సంవత్సరం కింద 3 నెలలు అంటే 15 నెలల నుంచి అట్నే ఉన్నది. 15 నెలలు ఎలక్షన్ కన్నా ముందు అట్నే ఉన్నది. నేనేం చేయలేదు, ఆయన కూడా ఏం చేయలేదు. మరి అంతేగాని షో కూడా 15 నెలల ముందు కంప్లీట్ అవుతుంది. దానికి 3 నెలల కింద పెద్ద చేస్తున్నాం. మీకు 15 నెలలు చేరాలి కదా, 15 నుంచి చేరాలి. రూపాయి ఇప్పించాలి. దానికి కూడా ప్రతిదానికి ఆలోచన లేకుండా చేయాలి. దాన్ని చేసేటప్పుడు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఆ డబ్బులు పూర్తిగా మనకు అభివృద్ధికి వాడకాలే. కనీసం 10 ఏళ్ళు 20 ఏళ్ళు దాన్ని మనకి రావాలి. ఆ రకంగా ఆలోచన చేస్తాం తప్ప వేరే ఆలోచన లేదు. మిగిలింది అభివృద్ధి అనేది నేను డేట్లు చెప్పి చేస్తున్నా. మొదలుపెట్టిన డేట్ చెప్తున్నా, ఆ డేట్ కంప్లీట్ చేసి ఇప్పటికి 2 అయిపోయినాయి. మా ప్రస్థానం అయిపోయింది, అంబేద్కర్ చెప్పి అయిపోయింది. రేపు మా మంచిర్యాల లక్షపేటలో స్కూలు కాలేజీ ఒక్కసారి పత్రికా మిత్రులు, వ్యాపారస్తులు అందరూ ఒకసారి చూసుకోండి. అది చూసుకున్నాక చెప్పండి. ప్రభుత్వ కాలేజీ, ప్రభుత్వ స్కూలు అది మొత్తం తీసి ఫోటోలు తీసి హైదరాబాద్ పోయి నెలకు 3 లక్షల ఫీజు తీసుకునే స్కూల్, కార్పొరేట్ కాలేజ్ స్కూల్ ఉన్నాయి. అవి చూసి చెప్పండి. అది మంచిగానే మనం తేడా ఒక్కటే, వాళ్ళు అక్కడ ఏసీలు పెట్టి నేను పెట్టలే ఏసీ తప్ప మిగతా వాళ్ళకన్నా మందరికి బాగుంటుంది. అది మా పార్టీ పరిధి. మా పార్టీ వాళ్ళు మాకు చర్చ మాకు జరిగింది డిస్కషన్. వాళ్ళు చెప్పింది మేము విన్నాం. సరే దానికి మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు నేను భయపడి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కదా నాకు తెలుసు. మంచిర్యాల నియోజకవర్గం కానీ ఉమ్మడి జిల్లా కానీ మా కార్యకర్తలు బాగా క్రమశిక్షణ కార్యకర్తలు అందరూ ఏమనుకున్నారంటే జరిగిన తెల్లారి ఇక్కడ ఏదో మొత్తం జరుగుతుంది. నేను పొద్దున కొంచెం చెప్పిన ఎవ్వరు కూడా ఏం చేయకూడదు. కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ కూడా మా వాళ్ళ క్రమశిక్షణ ఉంటుంది. ఇక నిజంగా ఆ పరిస్థితి వచ్చినా మప్పుడు మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాకు అయిపోతుంది, అన్నీ జరుగుతుంది, అన్నీ మంచిగా అనుకున్న ప్రకారం జరుగుతాయి. అందుకని నేను ఇంత సంక్షోభం, ఇంత టెన్షన్లో కూడా నేను ఏ పని ఆపలేదు. అది ఓపెన్ ఉందని వచ్చినాను. ఓపెన్ ఉన్నది 12 డేట్ ఇచ్చినా వచ్చేసాను. నేను చెప్పిన లక్ష్యం దిక్కునే ఉంటుంది. లక్ష్యం దిక్కుంటుంది దృష్టి. ఇక మిగతాయి కొల్లాటలు నడుస్తూనే ఉంటాయి. కానీ మాది 190 సంవత్సరాల పార్టీ. చిన్న సమస్యలు ఉంటాయి, సార్ట్ అవుతాయి. ప్రతి దానికి పరిష్కారం ఉంటే పరిష్కారం చేస్తారు. చేయనప్పుడు ఉన్నది, చేయనప్పుడు ఆప్షన్ ఎప్పుడు ఒకరు ఉంటుంది. నేను రూమ్లో మాట్లాడా, గట్టిగా టీవీలకు బయటికి మాట్లాడే పరిస్థితి ఓపెన్గా మాట్లాడే పరిస్థితి లేదు, అవసరం లేదు. తెలంగాణ చరిత్రను తుడిచివేయాలని చూసి ఊరుకునేది లేదని నస్పూర్ బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు వంగ తిరుపతి, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మంచిర్యాల నియోజకవర్గం అధ్యక్షుడు దగ్గుల మధుకుమార్ అన్నారు. సిసిసి నస్పూర్లో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ పాఠ్యాంశాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నో ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలతో వచ్చిన తెలంగాణ చరిత్రను కాంగ్రెస్ చెరిపివేయాలని చూస్తుందన్నారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ఉద్యమ చరిత్రలోని మైలురాయిని భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు చేర్చిందన్నారు. 10వ తరగతిలో గత ఏడాది వరకు రాష్ట్ర అవతరణకు సంబంధించి మొత్తం 12 పాఠ్యాంశాలున్నాయని, ఈ విద్యా సంవత్సరం వచ్చేసరికి 11 అంశాలకు కుదించారని, పనిగట్టుకుని ఒకే ఒక పాఠ్యాంశాన్ని తొలగించడంపై అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. అందులో కేసీఆర్ పేరు ఉన్నదని అక్కస్తోని తొలగించారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజల నుండి చరిత్ర నుండి కేసీఆర్ పేరు దూరం చేయలేరని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఆకునూరి సంపత్ కుమార్, కాటం రాజు, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.
మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో మరి ఏదైతే మనకు కావలసిన చిహ్నాలన్నింటినీ కూడా ఈ తెలంగాణ సమాజంలో మరి పొందుపరిచిండు. ఇటు చార్మినార్ కానీ, తెలంగాణ తల్లి విగ్రహం కానీ, కాకతీయులో సామ్రాజ్యానికి సంబంధించిన కాకతీయ తోరణాన్ని కానీ ఈరోజు అదేవిధంగా మనకు పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా ఈరోజు ఈ ప్రాంతంలో ఈ విధంగా ఉండాలనే ఒక అంశాన్ని కూడా ఇలా కేసీఆర్ గారు అన్నింటిలో పొందుపరిస్తే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఈరోజు కక్షపూరితంగా మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి మార్చి తెలంగాణ ప్రజల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారి యొక్క మంత్రివర్గం కూడా ఇలా ఈ అబాస్పాలు చేసింది, ప్రజల మనోభావాలు దెబ్బతీసింది. మరి కాకతీయుల వైభవానికి పీఠమైనటువంటి కళాతోరణాన్ని కూడా తీసేయడం జరిగింది. అదేవిధంగా చార్మినార్ అంటే దశాబ్దాలుగా ఈ చార్మినార్ అనేది ఒక మనకు ముఖ్యమైనది. ఈ చార్మినార్ దేశ విదేశాల్లో కూడా ఒక చార్మినార్ అంటే హైదరాబాద్ చార్మినార్ ఒక దాన్ని కూడా దాంట్లో నుంచి తీసేయడం జరిగింది. ఇలాంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల నుంచి ఎట్టి పరిస్థితుల్లో గురిగాక తప్పదు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఆనాడు 2014లో మన తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. ఆ రోజు ఏదైతే ఉందో గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మనం సాధించిన తెలంగాణని ప్రచురిత రూపంలో ప్రతి ఒక్క విద్యార్థితో తెలియజేయడానికి మన పాఠ్య పుస్తకాలలో 12 అంశాలను జూన్ 2 తారీఖు నాడు 2014లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దాన్ని పొందుపరచడం జరిగింది. ఈనాటి నిరంకుశ పాలనకు మరియు మన ఆంధ్ర పాలనకు నిదర్శనంగా ఈరోజు 10వ తరగతిలో ఆనాడు ఏదైతే ఉందో గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 12 అంశాలను దాన్ని పొందుపరిస్తే ఈనాడు 10వ తరగతి పాఠ్య పుస్తకాలలో 11 అంశాలను మాత్రం చేర్చడం జరిగింది. 12వ అంశం వచ్చేసి మన గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఏ విధంగా అయితే సాధించారో దాని గురించి వివరించుకొని దశాబ్దాల చరిత్రలు నిలిచిపోయే విధంగా దాన్ని రూపొందించినందుకు ఈరోజు అక్కుశ పాలనకు నిరంకుశ పాలనకు రేవంత్ రెడ్డి ఈరోజు ఆ 12వ అంశాన్ని తొలగించడం జరిగింది. తెలంగాణ ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురి చేయడం సరికాదని మంచిర్యాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గాదె సత్యం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పితామహుడు జాతిపిత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారించడానికి ఎంక్వైరీ కమిషన్ ఎదుట హాజరు కావాలని పిలవడం దురదృష్టకరమైన సంఘటన అని టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం అన్నారు. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారించడానికి జస్టిస్ ఘోష్ విచారణ సంఘం ఎదుట హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పిలవడం జరిగిందని, జస్టిస్ కమిషనర్ ఎదుట హాజరు కమిషన్ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు కూడా ఇవ్వడం పూర్తయిందని, అయినప్పటికీ ప్రత్యేక తెలంగాణ సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆచార్య జయశంకర్ కె చంద్రశేఖరరావు ఆత్మ బలిదానాలు చేసుకున్న ఉద్యమకారులు ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. కొడితే 60 లక్షల ఎకరాలు 47 లక్షల ఎకరాలు పండించినప్పుడు మీరు ఈ రోజు 1 కోటి ఎకరాలు 1,20,00,000 సాగులోకి వచ్చిందంటే అంటే స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చారు అధికారంలోకి, ఇవన్నీ లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు గవర్నమెంట్ మీ ప్రభుత్వం వచ్చినాక మీ లెక్కలు ఇచ్చినటువంటి ప్రజల ముందు ఉంచితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలని తప్పుదో విట్టే విధంగా మీరు 6 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చారో అది ఎవరైతే అడగద్దు, ఏమైనా కేసీఆర్ దోసుకున్నాడు అని ఏదైతే ఊతపదంగా మీరు ఒకటే విధంగా ఒక తప్పును 10 సార్లు చెప్తే అది నిజమని అనుకుంటారని చెప్పేసి మీరు భావిస్తున్నారు. అది శుద్ధ తప్పు. ఎందుకంటే మీ ఆరోపణలనే తప్పున్నది. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఏదైతే చెప్తున్నారో దాని ప్రాజెక్టు కాస్ట్ ఆ రోజు ఉన్నటువంటి 90,000 కోట్ల చిల్లర ప్రాజెక్ట్ అయితే మీరు 1,00,000 కోట్లని లేని దాన్ని ఉన్నదిగా చేసి చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది మీకే తగులుతుంది. కేసీఆర్ గారి ఉన్నంత వరకు కాదు, తెలంగాణ ఉన్నంత వరకు, తెలంగాణ ఈ భూమండలం ఉన్నంత వరకు అక్కడ దేశంలో స్వతంత్రంలో గాంధీజీ కావచ్చు, వారితో ఉన్నటువంటి చాలామంది కావచ్చు, ఏదైతే అంబేద్కర్ గారు అసంటోళ్ళు కావచ్చు, సర్దార్ అలా పేరు ఎలా అయితే ఉంటుందో ఇక్కడ తెలంగాణలో మాత్రం ఒక కేసీఆర్ గారు, ఒక జయశంకర్ గారు, ఒక శ్రీకాంతాచారి అసంటోళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళ పేరు కేసీఆర్ గారి పేరు తీసేయడం అనేది మీ తరం కాదు కదా, మీ పార్టీ కాదు, ఇంకా జేజమలచనను కూడా మీ వల్ల కాదని తెలియజేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపిల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ జన్మదిన వేడుకలను నస్పూర్ పట్టణంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. విజిత్ రావు పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గోదావరి కాలనీ షిర్కే చౌరస్తాలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్, టీబీజీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు వంగ తిరుపతితో కలిసి కేక్ కట్ చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ విజిత్రావు నడిపిలే ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఆయన తండ్రి మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్రావు స్ఫూర్తితో రాజకీయ రంగ ప్రవేశం చేసి కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధి, కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజుల వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గర్షె రామస్వామి, కుర్మిల్ల అన్నపూర్ణ, ఆకునూరి సంపత్, పోవాకు రమేష్, వెంగళ కుమారస్వామి, పెరుమాల జనార్దన్, అడ్లకొండ రవిగౌడ్, కుర్మిల్ల మోహన్, జాబ్రీ గౌస్, ముక్కెర వెంకటేష్, కాటం రాజు, దగ్గుల మధు, కందుల ప్రశాంత్, జక్కుల కుమార్, ఎండి రఫీక్ ఖాన్, నరేందర్ రెడ్డి, పెద్దపల్లి వెంకటేష్, సమ్మయ్య, బండారి తిరుపతి, సిద్ధం లింగయ్య, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు భారత రాష్ట్ర సమితి రాష్ట్ర యువజన నాయకులు నడిపెల్లి విజిత్రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నస్పూర్ పట్టణ బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో వారి జన్మదినాన్ని పార్టీ శ్రేణులందరూ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ఇవ్వాలని, రానున్న రోజుల్లో మంచి ఉన్నతమైన పదవుల్లో అలంకరించాలని, ప్రజలకు ఎంతో సేవ చేయాలని కోరుకుంటూ వారికి హృదయపూర్వకంగా మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపిల్లి విజిత్రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ యువ నాయకుడు గడ్డం వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో విలేజ్ శ్రీరాంపూర్లోని సాయి దృష్టి అందుల పాఠశాల వృద్ధుల ఆశ్రమంలో నిర్వహించిన వేడుకల్లో టీబీజీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్ సమక్షంలో కేక్ కట్ చేసి వృద్ధులు, అంధ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజిత్రావు నడిపిల్లి ట్రస్టు ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేష్, వెంకటరెడ్డి, గడ్డం సుధాకర్, కుమారస్వామి, తొంగల రమేష్, సంతోష్, ఉత్తేజ్ రెడ్డి, నరేష్, ప్రకాష్, శ్రీకాంత్, బీఆర్ఎస్ నాయకులు వంగ తిరుపతి, జక్కుల రాజేశం, తిరుమలరావు, రవిగౌడ్, కాటం రాజు, మధుకర్, రఫీక్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. విజిత్రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ బుగ్గన్ కార్మిక సంఘం శ్రీరాంపూర్ ఏరియా ఆధ్వర్యంలో దృష్టి సాయి అందుల పాఠశాలలో కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. కాబట్టి విజిత్రావు గారు మంచి ఆరోగ్యంతో ఉండాలని, భగవంతుడు ఆయనకు మంచి ఆయురారోగ్యాలతో పాటు భవిష్యత్తులో ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని, తండ్రికి తగ్గ తనయుడుగా నిత్యం ప్రజలలో, యువకుల్లో మెలుగుతూ ఏ సమస్య అయినా పరిష్కారం కొరికి కృషి చేస్తూ ఎంతో ఓపికతో పార్టీ కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ దృష్టి పెట్టి ముందుకు వస్తున్న విజిత్రావు గారికి ఆ భగవంతుడు ఎల్లవెల్ల అండదండలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, ఎల్లప్పుడూ 24 గంటలు ప్రజల్లో ఉండి ప్రజల యొక్క కష్ట సుఖాల్లో వాళ్ళ యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో ముందంజ ఉండి ఎల్లవేళ కృషి చేస్తున్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో తన ప్రజల యొక్క సమస్యల్ని తీర్చుకోవడానికి మనకు యువ నాయకుడు ముందుకు రావడం చాలా ఆనందదాయకం. వారికి నిండు నూరేళ్లు ఆయుష్నివ్వాలని, అలాగే మంచి రాజకీయ భవిష్యత్తునివ్వాలని ఆ భగవంతుని కోరు. కాగా టీఆర్ఎస్ యువ నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ పార్టీ యువ నాయకుడు విజిత్ కుమార్ గత 20 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాక్షేత్రంలో శ్రమించే శ్రామికుడని, ఆయన జన్మదినాన్ని ఈ రోజు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. చేసినటువంటి సందర్భం నేను ఒకరోజు వచ్చిన, అన్న ఏంది నిద్రపోతలేరి, తలకాయ నొప్పింది, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుందంటే, ఇంతమందికి సేవ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు కల్పించిండు, ఆ సాయిబాబా వెంకటేశ్వర స్వామి. దాన్ని నేను పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవసరం నా కర్తవ్యంగా నేను భావిస్తున్నా. నాకు కూడా నేర్పింది మా నాన్నగారు దివాకర్ రావు గారు అదే. కాబట్టి అది కూడా మీరందరూ పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని వారు చెప్తున్నట్టు సందర్భాలు మర్చిపోలేని. ఒక పక్క వరదలు వచ్చినప్పుడు 2022లో ఇక్కడే పక్కకు వరదలు వచ్చినప్పుడు పాము ఉంటాయా, తేళ్ళు ఉంటాయా, ముళ్ళు ఉంటాయా, ఏముంటాయా చూలే, ప్రజలను రక్షించుడే ధ్యేయంగా ముందుకు పోయినటువంటి సందర్భం. నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి కావచ్చు, సచ్చినా బతికినా పుట్టినా ఏదైనా కూడా, కాకపోతే ప్రచారం మాత్రం ఉన్నదానిలో ఎంతో కొంత, అతిగా కాకుండా ఉన్నదానిలో ఎంతో కొంత పంచినటువంటి సందర్భం కూడా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే గౌరవ విజితన్న గారు ఈ రాబోయే రోజుల్లో కూడా
ఈ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి ఎంతో మేలు చేసే విధంగా భగవంతుడు ఆయన ఆయురారోగ్యాలుగా ఉంచాలని మనస్ఫూర్తిగా వాళ్ళ కుటుంబానికి అండగుండాలే భగవంతుడు. అలాగే ఈ నియోజకవర్గ పేద ప్రజలు కూడా వీరి వెంట ఉన్నామని తెలియజేయడానికే ఇలా ఈ ఘనంగా వారి జన్మదినాన్ని జరుపుకోవడం. అంతర్జాతీయ యోగా దినోత్సవ శతాబ్ది వేడుకలను పురస్కరించుకుని చిన్నూరు పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో వాకర్స్ క్రీడాకారులకు యోగాపై అవగాహన కలిగింది. యోగాతో కలిగే శారీరక మానసిక ఆరోగ్య ప్రయోజనాల గురించి యోగా గురువు వివరించారు. యోగాతో శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని శ్వాస వ్యాయామాలతో కూడుకుని మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళన తగ్గించి వారిని నిరాశ నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా యోగా గురువు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ పేర్కొన్నారు. నస్పూర్లో తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అనంతరం నస్పూర్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కొయ్యల వెంకటి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సోహెల్ ఖాన్ ఆధ్వర్యంలో 100 మంది కార్మికులు సుధమల్ల హరికృష్ణ సమక్షంలో తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘంలో చేరారు. వీరందరికీ ఆయన సాధారణంగా సంఘంలోకి ఆహ్వానించారు. అనంతరం హరికృష్ణ మాట్లాడుతూ కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా నస్పూర్ కార్మికులు సుధమల్ల హరికృష్ణను శాలువాలతో సన్మానించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు గోగర్ల ఆశయ్య, శ్యామ్ కుమార్, ఆవుల శ్రీనివాస్, ఆవుల లింగయ్య, సిపిల్లి సత్తయ్య, దాసరి రాజేశ్వర్, గుడిసెల శంకర్, జాబ్రి ఆబిబ్, దర్శ బానేష్, కల్లూరి రాజు, కొయ్యల గణేష్, కుందారపు రవి, పులి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మరి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మిక మరి సోదరులు, అదేవిధంగా ఈరోజు మంచిర్యాల మరి జిల్లా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అటువంటి మరి సందర్భంలో ఇవాళ మంచిర్యాల మన నస్పూర్ కలిపి ఇవాళ కార్పొరేషన్ అటువంటి కార్మిక సోదరులకు అనేక వారి యొక్క సమస్యల మీద మరి కార్మికులు ఇప్పుడు క్లుప్తంగా మాట్లాడడం జరిగింది. ఏదైతే మరి కార్మికుల యొక్క సమస్యల మీద మరి గతంలో నస్పూర్ మున్సిపాలిటీగా కొత్తగా ఏర్పడ్డప్పుడు మరి కార్మికుల యొక్క సమస్యల మీద ఆ రోజు కార్మికులకు 4,000 వేతనం ఉన్నప్పుడు దాని 8,000 వేతనం మరి మా యూనియన్ ద్వారా ఆ రోజు కార్మికులకు అందించడం జరిగింది. ఏదైతే ఆ రోజు కార్మికులందరికీ మరి పిఎఫ్ లేనటువంటి సందర్భంలో, అసలు నస్పూర్ మున్సిపాలిటీలో రికార్డు లేనటువంటి సందర్భంలో, పేరు లేనటువంటి సందర్భంలో మరి ఆ రోజు అధ్యక్షుడైన వెంకటి ఆధ్వర్యంలో అందరి పేర్లు ఆ రిజిస్టర్లో ఎక్కించి దాదాపు ఒక 3 నెలలు వాళ్ళ పిఎఫ్ కూడా మరి అకౌంట్లో వేయించేటువంటి మరి సందర్భం. అదేవిధంగా ఇంకా కార్మికులకు మరి పిఎఫ్ ఇప్పటివరకు కూడా వాళ్ళకు ఇంకా జమ కావట్లేదని తెలియడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే కార్మికుల పిఎఫ్ విషయంలో మరి ఈరోజే గౌరవ మరి కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. మరి చాలా అమౌంట్ పెండింగ్ ఉంది కాబట్టి కార్మిక సోదరులందరూ మాకు సహకరించాలి. మరి 4 నెలల లోపల నేను పూర్తి స్థాయిలో వాళ్ళ పిఎఫ్ డబ్బులు అకౌంట్లో జమ చేస్తానని మరి కమిషనర్ గారు చెప్పినందుకు మరి యూనియన్ పక్షాన కమిషనర్ ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే మరి 124 మంది కార్మిక సోదరులను ఈరోజు మరి కార్పొరేషన్ నుంచి తీసివేయడం జరిగిందో మరి ఆ విషయంలో గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్ సాగర్ వారి యొక్క నాయకత్వంలో తప్పనిసరిగా మరి కార్మిక బంధు మరి దళితుల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మా కార్మికుల పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేస్తారని ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి తప్పనిసరిగా నేను మళ్ళీ కార్మికుల తీసుకువెళ్ళి గౌరవ ఎమ్మెల్యే గారిని ప్రేమ్ సాగర్ను కలిసి ఆ కార్మికులను విధుల్లో తీసుకునే విధంగా శాయశక్తుల యూనియన్ పరంగా మరి ప్రయత్నం చేయడం జరుగుతుంది. నస్పూర్ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం గతంలో ఏదైతే అన్నను గౌరవాధ్యక్షుడు పెట్టుకున్నామో ఈరోజు కూడా మన నస్పూర్ మున్సిపాలిటీకి అదే గౌరవాధ్యక్షుడు రాసమల్ల హరికృష్ణ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్ని అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద నుంచి ఆయన తీర్చింది కాబట్టి మళ్ళీ ఆయననే రెండోసారి ఇక్కడ ఎన్నుకోవడం జరుగుతుంది. మా యొక్క సమస్యలు ఇంతకుముందు కూడా చెప్పినాం. ఆ పిఎఫ్ సమస్య ఒకటి ఉన్నది, కొంతమంది 186 మందిని వాళ్ళని తీసేసిన సమస్య ఉన్నది. వాళ్ళు ఏ విధంగానైతే పెట్టుకున్నారో ఆ విధంగానే మళ్ళీ ఎవరి పనులు వాళ్ళకి చేస్తాడని మేము నమ్ముతూ ఈ సమయం ఇచ్చినందుకు సిటీ న్యూస్ సిద్ధత సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.